పాపమునకు దాసులుగా మనం ఉండకుండా, ఇక్కడ ఫరోకి దాసునిగా, పోతీఫరుకి దాసునిగా ఉన్నప్పటికీ కూడా అంతకు ముందే యోసేపు దేవునికి దాసుడుగా ఉన్నటువంటి ఆ తగ్గింపు జీవితాన్ని, దేవుని వైపు చూచేటటువంటి జీవితాన్ని, అన్ని పరిస్థితుల్లో అన్నలు తన్ను కొట్టి, భయంకరంగా కొట్టి, హింసించి ఒక గోతిలోనికి నెట్టి, ఆ తర్వాత ఇష్మాయిలులకు వారికి అమ్మివేసినప్పటికీ కూడా అక్కడి నుంచి పోతీఫరు కొనుక్కొని దాసునిగా ఉన్నప్పటికి కూడా ఈ యొక్క యోసేపు యొక్క జీవితము దేవునికి దాసునిగా ఉన్నటువంటి కార్యాన్ని మనం గుర్తించవలసినటువంటి కార్యము మనం గమనించాలి. అందుకే ఈ యొక్క స్టూడెంట్స్ ప్రేయర్స్లో ఉన్నటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, నువ్వు దేనికి దాసుడు అయిపోతున్నావో, దేనికి దాసురాలు అయిపోతున్నావో, ఏ అపవాదిక కార్యమునకు నీవు దేవునికి దాసునిగా ఉన్నావా, అపవాదికి నువ్వు దాసుడుగా నీవు ఉన్నావా, ఏ పరిస్థితుల్లో నీవున్నావో. నువ్వు చదువుకున్నావు కాబట్టి చదువును బట్టి జ్ఞానము, వివేకం అనబడేది వ్యక్తికి కలుగుతుంది.